నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. బంద్ కారణంగా గూడూరులో మూతబడ్డ బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు. ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన. మాట్లాడిన జేఏసీ, విద్యార్థి జేఏసీ నాయకులు. తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు జిల్లా ముద్దు. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. స్వచ్ఛందంగా మూతబడ్డ దుకాణాలు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులు. అన్ని వనరులున్న గూడూరును జిల్లాగా గుర్తించాలి. గూడూరు రెండో పట్టణ పరిధిలోని కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. గూడూరును జిల్లా చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం పంపుతామని వెల్లడించిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు. విరివిగా సేవా కార్యక్రమాలు చేపడతాం. రెండో పట్టణ పరిధిలోని బిఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో క్యాలెండర్ విడుదల. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన ప్రతినిధులు. గూడూరును జిల్లా చేయాలని కోరుతూ గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతమైంది. ఆర్టీసీ డిపో వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు జేఏసీ నాయకులు, స్థానికులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్తో గూడూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించారు. ఈ బంద్ కు స్థానికులు, విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకుల వద్ద నాయకులు, విద్యార్థులు వెళ్లి మూసివేశారు. ఈ బంద్ లో విద్యార్థి జేఏసీ నాయకులు చురుగ్గా పాల్గొన్నారు. దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడి వారి దుకాణాలు స్వచ్ఛందంగా మూసేలా చొరవ తీసుకున్నారు. గూడూరును జిల్లా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. బస్సులను నిలువరించే ప్రయత్నం చేయడంతో అప్పటికే అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, విద్యార్థులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రండి చేయి కలపండి గూడూరు జనులారా, లెండి కళ్ళు తెరవండి మన ఊరి జనులారా. విధిరాతన మారనున్న తరతరాల భవితము, శాంతియుత మార్గమున పోరాడి తీరుదాం. రండి చేయి కలపండి గూడూరు జనులారా, లెండి కళ్ళు తెరవండి మన ఊరి జనులారా. కాలిబాటన కదలాడే రెప్పపాటు నెల్లూరుకు, దూరమైన మైలురాయి కనుమరుగైపోయెను. తరమీ పోతుందే నిన్నొదలి పొలిమేరా, కడలి ఎదురు వస్తున్న నీ ఊపిరి గెలుపే. దండయాత్రకైనా ఏ మంత్రదండమైనా సిద్ధించి తీరదా ఆశయాల సాధన. గూడూరులోని గడియారం స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు మంగళవారానికి 17వ రోజుకు చేరుకున్నాయి. ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు,
జ్యువెలరీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు పవన్ కుమార్ మాట్లాడుతూ గత 16 రోజులుగా ప్రజలు తమ ఆకాంక్షను తెలియజేస్తూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గూడూరును జిల్లా కేంద్రం చేయాలని లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని కోరారు. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గడిపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యువెలరీ అసోసియేషన్ మిత్రులు మా శిబిరానికి విచ్చేసి ఈ శిబిరాన్ని జయప్రదంగా చేసేందుకు వాళ్ళ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ కేఆర్ రెడ్డి గారు. మీ ఆరోగ్యం బాగాలేకపోయినా మీరు వీలు చేసుకుని గూడూరు ప్రజలు మరియు వర్తక మహాశయులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించినందుకు జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం వారు గుర్తించి మా యొక్క ఆవేదనని గుర్తించి ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలా లేక జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలా, ఇది మీరందరూ ప్రతి గూడూరులో ఉండేటువంటి ప్రతి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా జేఏసీ పిలుపు మేరకు మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అపుస్మా మెంబర్స్ కాన్వే స్కూల్స్ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు బంద్ పాటిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై జేఏసీ. 500 మంది వర్షంలో గొడుగులతో ర్యాలీ చేయడం జరిగింది. అలాంటి ఉద్యమము గూడూరులో అలాంటి ర్యాలీ ఎప్పుడు జరగలేదు, జరగబోదు. అది ఆ ఉద్యమంలో తీసిన ఫోటోలు మా జేఏసీ లోగో కూడా ఎన్నుకోవడం జరిగింది. అంత స్పందించేటువంటి ఉద్యమం ఎప్పుడు జరగలేదు. ఆ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పవన్ గారికి జేఏసీ తరఫున నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా 2 సార్లు బంద్ ప్రకటించాము. ఒకసారి ఆల్రెడీ స్కూల్స్కి కాలేజెస్కి బంద్ ప్రకటించాము. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు బాగా స్పందించారు. అదేవిధంగా ఈరోజు కూడా బంద్ ప్రకటించాము. 2వ బంద్కు కూడా వాళ్ళు సహకరించి అన్ని స్కూల్స్ స్వచ్ఛందంగా మూసేయడం జరిగింది. ఇంకోసారి వాళ్ళకి జేఏసీ తరఫున నా తరఫున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ఆవరణలో గూడూరును జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండే గూడూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉందని, రైల్వే జంక్షన్, సిలికా, ఖనిజ వనరులు అపారంగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గూడూరు జిల్లా కేంద్రం అయితే ఎంతో అభివృద్ధి చెందుతుందని బార్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం పంపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మా న్యాయవాదుల సంఘం తరఫున మేము పోరాడేది దేనికంటే గూడూరుని ప్రత్యేక జిల్లా చేయాలని మా కోరిక. మా గూడూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా ఖనిజాలు, సిలికా, తీర ప్రాంతం, జిల్లాకి తగిన సదుపాయాలన్నీ కూడా, వసతులన్నీ కూడా మా గూడూరులో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల గూడూరుని మేమంతా ప్రత్యేకంగా జిల్లా చేస్తే మాకంతా అనుకూలంగా ఉంటుందని మేము మా పోరాటం సాగిస్తూ ఉన్నాం. మా అభిప్రాయము, మా మనవి సీఎం వరకు, లోకేష్ వరకు పోవాలని, వాళ్ళు కూడా మా అభ్యర్థిని కన్సిడర్ చేయాలని మేము ఈ నిరోధకంగా ఈరోజు రేపు విధులు బహిష్కరించి మేము దీనికోసం పోరాడుతున్నాం, ప్రత్యేక జిల్లా కోసం. మా మనవని ఇప్పటి బాలలే రేపటి పౌర్ణం అన్నట్టు అందరికీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారంగా గూడూరు డివిజన్లో ఉన్న కోట, సులూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, తడ, చిట్టమూరు, ఓజిలి, డక్కిలి, బాలాయపల్లి మొదలగు చేజర్ల మొదలు మండలాలన్నీ కూడా గూడూరు డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. ఇంత మునుపు ఈ గూడూరు డివిజన్ హెడ్ క్వార్టర్లో డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో 21 మండలాలు ఉన్నాయి. ఆ 21 మండలాలని ఒకసారి 3 మండలాలు, ఒకసారి 2 మండలాలు, 5 మండలాలు తగ్గించి 16 మండలాలకి ఈ డిస్ట్రిక్ట్ కోర్టు వాతావరణంలో ఈ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటినీ న్యాయవాద సంఘం వారు గూడూరు ప్రాంతాన్ని ఒక జిల్లా కేంద్రంగా ప్రకటించవాలని, మరియు
గతంలో నెల్లూరు జిల్లాకి గూడూరు ప్రాంతం తిరుపతి జిల్లాకి కలిపిన దానివల్ల ప్రజలు అసౌకర్యానికి లోనై వ్యయప్రాసం లోనై 100 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిన గత్యంతరం ఏర్పడింది. కావున నెల్లూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే గూడూరు ప్రాంతం నెల్లూరు జిల్లాలో కలపవలసిందని 2 ముఖ్యమైన కోరికల మీదట ఈరోజు న్యాయవాదులు తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గూడూరు ప్రాంతం సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్, ఇది ఇప్పటి నుంచి కాదు, బ్రిటిష్ టైం నుంచి కూడా సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఉండే ప్రాంతం గూడూరుకి సంబంధించి ఒక ప్రత్యేకత ఉండే ప్రాంతం. ప్రత్యేకత కాకుండా ఈ డిస్ట్రిక్ట్ రిఆర్గనైజేషన్ కమిటీ అనేది 1974లో ఒక చట్ట రూపం కల్పించడం జరిగింది. ఆ చట్ట రూపం ప్రకారంగా ప్రజల సౌకర్యం కూడా పరిగణనలో తీసుకొని జిల్లా విభజన జరగాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా కాకుండా ప్రజల అభ్యర్థికి వ్యతిరేకంగా ఈ గూడూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. దానివల్ల ప్రజలు ముఖ్యంగా తీర ప్రాంతంలో రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాపూరు పట్టణంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. తమ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లా నుండి విడదీసి తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని ఆ ప్రాంత వాసులు నినదించారు. జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. సిద్ధలయ్య సెంటర్ వద్ద ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సేవ్ రాపూర్, సేవ్ నెల్లూరు, తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అనే నినాదంతో ఈ ర్యాలీ కొనసాగించారు. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసి బంద్ కు సహకరించారు. బాలాజీ కాంప్లెక్స్ వద్ద మానవహారం చేపట్టి ఐక్యతను చాటారు. విద్యార్థులు తమ గళాన్ని వినిపించారు. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరి ధనంజయ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి తదితరులు ముందుండి ర్యాలీని నడిపించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ భౌగోళికంగా, పరిపాలనా పరంగా రాపూర్కు నెల్లూరుతోనే విడదీయలేని బంధం ఉందని తెలిపారు. ప్రజల మనోభావాలను గౌరవించి వెంటనే రాపూరు మండలాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులుగా రాపూరు మండలం నెల్లూరు జిల్లాగానే ఉండాలా, తిరుపతి జిల్లా వద్దని చెప్పి పోరాటం చేస్తున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళకి నేను సంఘీభావం తెలియజేస్తున్నాను. ఈ రాపూరు మండలానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి నుంచి రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా ఒక నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్ అయినటువంటి రాపూరు మండలం ఎప్పటి నుంచో ఇది నెల్లూరు జిల్లాలో ఒక అంతర్భాగమైనటువంటి భాగం. ఇది పెంచల లక్ష్మీ నరసింహస్వామి కానీ, అదేవిధంగా మనకి కండవేల జలాశయం కానీ ఈ మండలంలో ఉన్నటువంటి ఉంది. ఈ మండలాన్ని కాపాడుకోకపోతే భాష, వేష అన్నీ కూడా మారిపోయే పరిస్థితి ఉంది. అదే తిరుపతి జిల్లాకపోతే ఏ చిన్న పనిపడిపోయినా కూడా ఒక రోజంతా కూడా మీరు అక్కడ ప్రయాణం చేసి పనులు చేయించుకునేది కష్టంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక నెల్లూరు జిల్లాలో అంతర్భాగమైనటువంటి మీ భాషని కానీ, మీ వేషాన్ని కానీ, మీ ప్రత్యేకతను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ వచ్చే రోజుల్లో కూడా మీరు పార్టీ రహితంగా, స్వార్థం లేకుండా ఈ మండలాన్ని, అదేవిధంగా 3 మండలాలైనటువంటి కలవాయి, సైదాపురాన్ని కూడా ఈ జిల్లాలో అంతర్భాగంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. పోయినసారి స్వర్గీయ చెన్ను బాలకృష్ణ గారు ఆయన ఎంతో కష్టపడి ఈ 3 మండలాలను కూడా అప్పటి శాసనసభ్యుడి ద్వారా ఈ ప్రాంతాలను నెల్లూరు జిల్లాలను ఉంచడం జరిగింది. అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఇది భాగంగా కావాలని కోరుకుంటున్నాను. మేము కూడా మా ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా మా మంత్రుల ద్వారా పూర్తి సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు దామోదర్ రావు తెలిపారు. గూడూరు రెండపట్నం పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నూతన సంవత్సరం క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు. రెండోపట్నం పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీరారెడ్డిపల్లి సాయిరాం చారిటబుల్ ట్రస్ట్, వెంకటేశ్వర స్వామి
శివాలయం తదితర ప్రాంతాల్లో ఉన్న పేదలు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు దామోదర్ రాజు తదితరులు మాట్లాడుతూ ఈ సేవా సమితి 2014లో స్థాపించామని, అప్పటి నుండి 14 సంవత్సరాలుగా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మరియు మా స్ఫూర్తి సేవా సమితి ప్రధానంగా మాకు అన్ని విధాలుగా సహకరించే దాత పురుషోత్తమకి ప్రత్యేక శుభాకాంక్షలు. ఎందుకంటే 12 సంవత్సరాల నుండి కరోనా వచ్చినా కూడా దుప్పటి పంపిణీ కార్యక్రమం అయితే ఆగలేదు. అన్నకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. అలాగే మేము రెగ్యులర్గా చేసిన సంక్రాంతికి ముగ్గులు పోటీలు ఈ సంవత్సరం జనవరి 11 రామ్నగర్ పార్క్ నందు ప్రతి సంవత్సరం లాగే మధ్యాహ్నం 3 గంటల స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేస్తాం. లైట్ ఫీల్ అవుతుంది. వీలైనంత మంది ఎక్కువ మంది పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అలాగే విద్యార్థులకు ఇచ్చే ప్రోత్సాహ కార్యక్రమాన్ని కూడా జనవరి 18 నిర్ణయించారు ఇప్పుడే కమిటీ సభ్యులు. ఆ 18వ తేదీ ప్రోత్సాహాలకి మాత్రమే కాకుండా ఎవరైనా నిరుపేదలైన విద్యార్థులకి ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఇంకేమైనా సహాయ కార్యక్రమం కావాలంటే స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులకి తెలియజేస్తే ఆ రోజు వాళ్ళకి కూడా ఆ కార్యక్రమం కూడా వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తూ ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవాలని, అలాగే స్ఫూర్తి సేవా సంస్థ ఇప్పుడు దాకా విద్యార్థుల మీద పేదల మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేసాము. కొత్తగా మన విజయదశమి తర్వాత వనభోజన కార్యక్రమంలో మా కమిటీ సభ్యులందరూ కలిసి స్ఫూర్తి సేవా సమితి స్థాపించిన దగ్గర 2014 స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి సంవత్సరంలో ఒక 20 కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం ముందు డిసెంబర్ నెలలో క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఒకటి చేస్తాం. ఆ క్యాలెండర్లో కూడా మనం ఎవరి అడ్వర్టైజ్మెంట్ ఇస్తామంటే మనలో నిమ్మకాయల పొట్లు పెట్టుకునే వాళ్ళు, బిజినెస్ ఉండే వాళ్ళకి ఒక కాలం కింద ప్రింట్ చేసి వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని మనం క్యాలెండర్ ఆవిష్కరించి అందరికీ పంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో మనం దుప్పళ్ళ పంపిణీ అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ దుప్పళ్ళ పంపిణీ చేస్తాము. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చలికి వణుకుతూ మాకు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. అట్లాంటివన్నీ మాకు గుర్తించుకొని మేము పురుషోత్తమ రాజు ప్రతి సంవత్సరం పురుషోత్తమ రాజు ఇప్పుడు వరకు ఎవరిని చేయి పెట్టిలా. పురుషోత్తమ రాజు ఎవ్రీ ఇయర్ 100 దుప్పట్లు ఇస్తాడు. ఆ ఎండాకాలం చెప్పులు ఆయన ఇస్తాడు. అసలు అట్లాంటి వాళ్ళకి మా స్ఫూర్తి సేవ ఇప్పుడు రుణపడి ఉంటుంది. ఆయన మాకు ట్రెజరర్గా వ్యవహరిస్తాం. ఇప్పుడు బాలకృష్ణరాజు సెక్రటరీ, ఉపాధ్యక్షులు నరసరాజు, అట్లే మన లక్ష్మీనారాయణరాజు, జాయింట్ సెక్రటరీలు సుధాకర్ రాజు, మన సురేందర్ రాజు, మాకు యోగి గారు అందరూ మా దాంట్లో బాడీలో 10 మంది కష్టపడుతూ ఆ 10 మందికి ఇంకొక 20 మందిని యాడ్ చేసుకుని ఆ విధంగా ఊర్లంతా మేము విస్తరించుకొని స్ఫూర్తి సేవా సమితి ముందుకు తీసుకొని చాలా కష్టపడుతున్నాం. ఈ స్ఫూర్తి సేవా ముఖ్య ఉద్దేశంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. రేపు 11వ తేదీ ముగ్గుల పోటీలు ఎవ్రీ ఇయర్ మేము పెద్ద పండుగ సంక్రాంతిలో జరుపుతుంటాం. సంక్రాంతి రోజు అందరూ బిజీగా వాళ్ళ ఊళ్ళో బిజీగా ఉంటారు కాబట్టి మేము దాన్ని ఒక 4 రోజులు ముందుకు తీసుకొచ్చుకొని 11వ తేదీ జరపాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని మనము మన మౌత్ పబ్లిసిటీ మన వాళ్ళందరికీ చెప్పి ఆ ముగ్గుల పోటీని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ఏంటంటే ఇలాంటి స్కూల్స్కి పోయేసి ఇలాంటి మాల్ ప్యాడ్స్ అయితేనేమి వాళ్ళ ఎగ్జామ్ టైంలో ఇలాంటివి ఏది ఎప్పుడు అవసరం ఉంటుందో దాన్ని మేము పూర్తిగా గమనించి మరి పోయేసేసి వాళ్ళకి సేవ చేయాలనేటువంటిది మా యొక్క పూర్తి సేవా సమితి యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ అయితేనేమి, ఇది దుప్పట్ల కార్యక్రమం అయితేనేమి ఈరోజు స్టార్ట్ చేశాము. దీంట్లో ఎక్కడైతే చలికి ఇక్కడ బజార్లో వాళ్ళు దుప్పట్లు లేకుండా ఉంటారని చెప్పనేసి ఉద్దేశంతో అందరికి పోయేసేసి అక్కడ వేసే దుప్పట్లే వాళ్ళకి కట్టేసేద్దాం అనేటువంటిది ఈరోజు మా యొక్క కార్యక్రమం. దాంట్లో వీళ్ళందరూ పాల్గొనేటువంటి ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు బాలకృష్ణంరాజు, పురుషోత్తం రాజు, లక్ష్మణ్, నారాయణ రాజు, నరసరాజు, సుధాకర్ రాజు, మోహన్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, పాణిరాజు, సుబ్బరాయల రాజు, నారాయణ రాజు, వినయ్ రాజు, సురేందర్ రాజు, హరే రామరాజు, రమణారాజు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రిస్మస్ కప్ 5 ఏ సైడ్ హాకీ లీగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు దీపక్ ఆకాష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ హాకీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సీనియర్ క్రీడాకారులు పండుగకు వస్తారనే ఉద్దేశంతో వారి సూచనలతో జూనియర్ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సుశీల్, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ గూడూరులో మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ కప్ అని చెప్పి లోకల్ టోర్నమెంట్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ చాలామంది హాకీ ప్లేయర్స్ ఉన్నారు. ఒక రోజు ఒక 50 మంది ప్రాక్టీస్ చేస్తారు. అంతేకాక సీనియర్ ప్లేయర్స్ కూడా అందరూ కలిపి ఒక 60-70 మంది ఉన్నారు. దానికోసం అందరూ హాలిడేస్కి ఇక్కడికి వస్తారని చెప్పి ప్రతి సంవత్సరం మేము క్రిస్మస్ కప్ టోర్నమెంట్ చేస్తాము. ఈ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఎంజాయ్ చేసి టోర్నమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో ఎవరైతే విజేతగా చేస్తారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాన్ని మన లోకల్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు డొనేట్ చేశారు. ఈ టోర్నమెంట్ కూడా అందరూ సీనియర్ ప్లేయర్స్ ఎంకరేజ్మెంట్తో వాళ్ళు డొనేట్ చేసి అందరం చేసుకొని ఈరోజు ఈవినింగ్ ఫైర్ క్యాంప్ చేసుకొని అందరూ డిన్నర్ కూడా ఉంది, అదంతా చేసుకొని ఎంజాయ్ చేస్తాం. క్రిస్మస్ లాగా అందరూ గెట్ టుగెదర్ లాగా అంతా సీనియర్ ప్లేయర్స్ అందరం గెట్ టుగెదర్ లాగా అవుతాం. ఈ విషయంలో ఇక్కడ గ్రౌండ్లో ఏఆర్ స్టేడియం నందు మన హాకీ కోచ్ అయినటువంటి దీపక్ ఆకాష్ ఆధ్వర్యంలో పిల్లలందరూ ఇక్కడ ప్రతిరోజు ఒక 70 మంది హాకీ ఆడేదానికి ప్రాక్టీస్ చేస్తూ చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు సీనియర్స్, సబ్ జూనియర్స్, జూనియర్స్, లెర్నర్స్ అందరూ ఒక 70 మంది దాకా ఇక్కడ ఆడుతుంటారు. సో సీనియర్ ప్లేయర్స్ కొంతమంది వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ పొంది బయట వేరే ఊళ్ళలో వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు ఏంటంటే సెలవు కాబట్టి అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక ఆనందకరంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ను ముందస్తుగా ఈరోజు ఒకే రోజు టోర్నమెంట్ 5-a-side హాకీ లీగ్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్కి ప్రతి ఒక్క పిల్లలు అందరూ కూడా బయట నుండి కూడా సీనియర్ ప్లేయర్స్ అందరూ వచ్చారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్తో అందరి సహకారంతో కొన్ని టీములుగా విభజింపు చేసి పిల్లలందరికీ ఆనందకరంగా వాళ్ళు మ్యాచ్లు పెట్టి వాళ్ళలో గెలుపొందిన వాళ్ళకి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో దీన్ని కూడా ఈరోజు సాయంత్రం 5:30కి అంతా మనము దీన్ని ఫినిష్ చేసుకొని గూడూరు రెండపట్నం పరిధిలోని గాంధీనగర్ లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఓ ఇంట్లోకి జొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితులు లబోదిబోమంటున్నారు. గూడూరు రెండపట్నం పరిధిలో గాంధీనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారు, చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం రాత్రి పగడాల లక్ష్మి ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మి ఊరికి వెళ్లి సమీపంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉంది. అదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టుకుని లోపలికి జరబడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి పట్టు చీరలు, నగదు దొంగలించుకుని వెళ్లారు. చోరీ చేసిన సమయంలో ఇంట్లో ఉన్న పండ్లను వారు తిని మరీ వెళ్లారని బాధితులు అంటున్నారు. అలాగే పక్కనే ఉన్న ఉమాదేవి ఇంట్లో 8 గ్రాములు విలువ చేసే బంగారు గొలుసు కనబడడం లేదని తెలిపారు. అయితే దొంగలు జరబడినట్లు ఆనవాలు ఏమీ కానరావడం లేదు. ఈ మేరకు బాధితులు మాట్లాడుతూ గాంధీనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని తెలిపారు. నా పేరు పగడాల లక్ష్మి. నేను ఊరికి పోసి వచ్చాను. ఊరికి వచ్చాను. వచ్చిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంట్లో పోయి పడుకున్నాను. మా అబ్బాయి నెల్లూరులో ఉన్నాడు. మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఊళ్ళో పట్టు చీరలు అవన్నీ తాళ పగలగొట్టి బీరో పగలగొట్టేసి పట్టు చీరలు అవన్నీ తీసుకొని వెళ్ళారు. ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టింది. ఇల్లంతా గందరగోళంగా ఉంది. వాళ్ళు వస్తున్నారు, ఎవరు దొంగలు పడుతున్నారు తెలియదు. మేముండే రైలు పట్టాల కాడ ఉన్నాము. ఇల్లు నాకు దొంగలు పడుతున్నారు. నాకు రక్షణ కావాలి. పోలీసు వాళ్ళు వస్తారు, అంటే రోడ్డు మీద నుంచి చూసుకొని పోతారు. ఇట్లా సందులోకి రాకపోయి ఊళ్ళో అసలు సందులోకి రాకపోయా ఎవడు వస్తున్నాడు ఎవరు పోతున్నారో పడుకుంటే మాకు తెలియదు. ఒక్కరిగా మంటగాళ్ళు ఏం చేయాలి? కష్టపడి చేసుకున్నాడు. ఇప్పుడు కొనాలంటే ₹1,00,000 అవుతుంది కదా బంగారు. మాకెవరు పెట్టేవాళ్ళు ఉండరు, ఇచ్చేవాళ్ళు ఉండరు, ఆదరించేవాళ్ళు ఎవరు ఉండరు. నాకు ఒళ్ళు బాగలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. నా ఒక్క సవర్ దండ పోయింది సార్. నేను కుస్తీలు అమ్ముకొని నేను చేసుకున్నాను. గాంధీనగర్లో దొంగల గడికడికి ఎట్టబోతున్నాయో డబ్బుకి నగలకే వస్తున్నారు, వచ్చి ఎత్తుకొని పోతున్నారు. ఎవరిని పోయి అడిగేది? మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో విద్యుత్ సమస్యలు తెలుసుకునేందుకు సిబ్బంది పర్యటించారు. విద్యుత్ వినియోగదారులతో వారు మాట్లాడి సమస్యలు అడుగు తెలుసుకున్నారు. అనంతరం ఏఈ అనిల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. వినియోగదారుల సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఈ రాంబాబు, లైన్ ఇన్స్పెక్టర్ శేషయ్య, లైన్ మ్యాన్లు కిషోర్, రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇందాక మీరు ఈ బ్యారల్ వైర్ మీటర్ కూడా చెప్పండి ఏమ్మా. ఇప్పుడు లైన్ ఇన్స్పెక్టర్ గారు
మార్చేడు ప్రతి గ్రామంలో తిరిగి సర్వీస్ నెంబర్ ఎంత? 224. అందరికీ నమస్కారం. ఇది అక్కంపేట ఎస్టీ కాశాలు ఏంటంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో సమస్యలు తెలుసు. స్తంభాలు అన్ని బాగున్నాయి, ఖాళీ స్తంభాలు ఉన్నాయి సార్. ఖాళీ స్తంభాలు ఉన్నాయి, వేస్ట్గా ఉన్నాయి. అవి మాకు ప్రాబ్లం కూడా ఉంది. మోటార్ లైన్ చాలలకు పోయి మోటార్ లైన్, పొలాలకు పోయి పెద్ద లైన్. పర్వంతా ప్రాబ్లం బాగానే ఉంది సార్. మీకు లైట్లు వేయించాలా ముఖ్యంగా. ట్రాన్స్ఫార్మర్ ఏమైనా ఎక్స్ట్రా కావాలా? ట్రాన్స్ఫార్మర్ సరిపోతుంది సార్. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పొలం బాట పట్టారు. విద్యార్థులు వరి నాట్లు వేశారు. రైతు గొప్పతనం గురించి వివరించారు. పిల్లలు ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య జాతీయ రైతు దినోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, రైతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెల్లని పాస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగ రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. 5th ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు ఈ పొలాల్లోకి వచ్చి రైతు దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఆ రోజు మన చౌదరి చరణ్ సింగ్ గారి ప్రవేశపెట్టినటువంటి ఎన్నో విధానాలన్నీ కూడా ఇవాళ రైతులందరికీ కూడా మంచి ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవాళ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మనం రైతులు తీసుకున్నటువంటి అన్ని సబ్సిడీస్ కూడా చాలా వరకు ఆయన రైతుల కోసం పోరాడి ఆ రోజు రైతులకి ఒక మంచి మార్గాన్ని వేశారు. ఆయన రైతుల యొక్క పక్షపాతి, ఎక్కువ కాలం రైతుల కోసమే పోరాడి ఆయన రైతుల యొక్క విజయానికి దోహదపడినారు. అంతేకాకుండా ఇవాళ మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు పొలాల్లోకి వచ్చేసి రైతు దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. రైతులందరికీ ఒక చిన్న సూచన అండి, ప్రకృతి వ్యవసాయం చేద్దాం, మన భూమిని అన్నిటినీ కాపాడుకుందాం. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్య పరిస్థితి కూడా బాగుపడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే చాలా వరకు ఈ కృత్రిమ వ్యవసాయం కంటే కూడా ప్రకృతి వ్యవసాయం వైపుపై చాలా మంది రైతులందరూ కూడా మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా అనుసరించి గూడూరులోని త్యాగరాజు వీధి ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో శ్రీ అలగనాథ స్వామి కోలాట బృందం నిర్వాహకులు పోకూరు చంద్రకళ జన్మదిన వేడుకలు జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పేదలకు దుప్పట్లు అందజేశారు. అనంతరం చంద్రకళ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోలాట బృందం సభ్యులు పాల్గొన్నారు. మేము న్యూ బాలాజీ నగర్లో వినాయక చవితి సంబరాలకి 2020లో స్టార్ట్ చేశాము. అక్కడ 5 మంది పిల్లలతో కోలాటం వేయించాను. అలాగా
ఆ తర్వాత అలగనాథ స్వామి గుడిలో వేశాము, చాలామందికి నేర్పించి. కన్యకమ్మ వారి గుడిలో కూడా వేశాము 100 డేస్కి. పలు దగ్గరలో దేవాలయాల్లో వేస్తూ వస్తున్నాము. సంవత్సరానికి ఇంచుమించు 30 కోలాట బృందం ఏర్పడి 4 years అయింది. దానికి గురువు గారైన చంద్రకళ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పుట్టినరోజు సందర్భంగా వీరభద్ర స్వామిలో పేదవాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. గురువు గారైన శ్రీ కోకూరు చంద్రకళ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలుపుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు చంద్రకళ. ఈ కోలాటం ఏర్పడి 4 సంవత్సరాలు అయింది. చాలా ఊర్లలో మనుగోలు, ఊదనము, చాలా ఊర్లలో ప్రోగ్రామ్స్ ఇచ్చాము. ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. అలాగే 2024వ సంవత్సరము దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో కోలాటం వేసే మహద్భాగ్యం మాకు దక్కింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎప్పుడు వేశారు? అన్న 1వ తేదీ జనవరి 9 పోయేది. కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు 23/12/2025 ఈరోజు అన్నప్రసాదంగా వీరభద్ర స్వామి భక్తుడు సంవత్సరానికి ఒకసారి మనకు ఆయన డోనర్గా ఉంటాడు కాబట్టి పేరు రాయించుకోవడం ఇష్టం లేదు. ఆయన స్వామి భక్తుడిని రాయించుకుంటున్నాడు కాబట్టి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,081 రూపాయలు పలికింది. 8 గ్రాముల ధర 1,04,648 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,37,000 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 221 రూపాయల 40 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. బంద్ కారణంగా గూడూరులో మూతబడ్డ బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు. ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన. మాట్లాడిన జేఏసీ, విద్యార్థి జేఏసీ నాయకులు. తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు జిల్లా ముద్దు. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. స్వచ్ఛందంగా మూతబడ్డ దుకాణాలు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులు. అన్ని వనరులున్న గూడూరును జిల్లాగా గుర్తించాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. గూడూరును జిల్లా చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం పంపుతామని వెల్లడించిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు. విరివిగా సేవా కార్యక్రమాలు చేపడతాం. 2వ పట్టణ పరిధిలోని బిఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో క్యాలెండర్ విడుదల. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.